కున్నారు. ఇక్కడ గొప్ప రహస్యం ఉందండి, అది చెప్పి తీరాలి. కిష్కింధాకాండలో చెప్పిన మాటే, కబంధుడు చెప్పిన మాటే. ఆ కొండ మీదకి అంత తేలిగ్గా మనం వెళ్ళాలనుకున్నా వెళ్ళలేం. ఇప్పటికీ ఆ కొండ ఉందని చెప్పాను, మీకు చాలాసార్లు చెప్పాను. హోస్పేట కానీ లేదా తోరణగల్లు కానీ దిగారంటే అక్కడి నుంచి హోస్పేటకి వెళ్ళిపోతుంది డైరెక్ట్గా. అమరావతి ఎక్స్ప్రెస్ హోస్పేటలో దింపుతుంది. అక్కడి నుంచి కారు చేసుకెడితే 25-27 కిలోమీటర్ల దూరంలో ఉంది పంపా సరస్సు. ఋష్యమూక పర్వతం మీద ఆంజనేయుడికి పెద్ద విగ్రహం కూడా పెట్టి ప్రతిష్ఠించి పూజిస్తున్నారు. ఆ ఋష్యమూక పర్వతం మీద ఒక్క రాత్రి నిద్రించిన వాడు మహర్జాతకుడు అయిపోతాడు. యత్ స్వప్నే లభతే విత్తం తత్ ప్రబుద్ధోదిగచ్చతి. రామచంద్ర, ఆ కొండ మీద ఒక రాత్రి పడుకున్నవాడు మహాజాతకుడు. కానీ పడుకోవడానికి వెళ్ళడం అందరి వల్ల కాదు. భక్తితో తల్లిదండ్రులకు నమస్కరించి దేవతల్ని ప్రార్థించి ఈ రాత్రి ఇక్కడ పడుకోవాలని మంచి మనస్సుతో వెళ్ళాలి. మళ్ళీ చెడ్డ బుద్ధితో దుర్బుద్ధితో వెళ్ళకూడదు. సద్బుద్ధితో వెళ్ళి ఆ కొండ మీద పడుకుంటే అక్కడ వాడికి కల వస్తే ఆ కళ నిజమైపోతుంది. అది కలలో నిజంగా భక్తితో శ్రద్ధతో వెడితే డబ్బు కనపడుతుంది బాగా. యత్ స్వప్నే లభతే విత్తం అంటే కల్లో కనపడిన డబ్బు. ఇందాక నుంచి మీకు మళ్ళీ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. సద్బుద్ధితో వెళ్ళాలి. భగవద్ధ్యానపూర్వకంగా గురుధ్యానపూర్వకంగా వెళ్ళి అక్కడ పడుకుంటే ఆ రాత్రి వాడికి గ్యారంటీగా కలొస్తుంది. ఆ కలలో బోలెడంత బంగారాన్ని ఎవరో ఇచ్చినట్టుగా కలొస్తుంది అనమాట. భార్యకి భర్తో, భర్తకి భార్యో, లేకపోతే ఇంకెవరో ఏ పద్మాకర్ గారో రాత్రికి రాత్రి వచ్చి మీ ఇంటికి వచ్చి 1 కోటి రూపాయలు ఇచ్చినట్టు కలొస్తుంది. అంటే నా దగ్గర ఉన్నా లేకపోయినా ఇచ్చేయగలుగుతాను అనమాట. మళ్ళీ ఉందన్న వెంటపడకండి. ఈ రాత్రి వచ్చిన కళ శీఘ్రకాలంలో నిజమవుతుంది. తత్ ప్రబుద్ధోదిగచ్చతి అంటే మెలకు వచ్చిన కొద్ది రోజుల్లోనే ఆ డబ్బు వచ్చి తీరుతుంది. అక్కడ కలలో కనపడిన ధనం వస్తుంది. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ సద్బుద్ధితో వెళ్ళాలి. ఇంక రెండోది, ఒకవేళ దుర్బుద్ధితో వెడితేనో అసలు రాక్షసులు అక్కడికి వెళ్ళనివ్వకుండా బాధిస్తారు. అథవా ఆ కొండ మీదకి వెళ్ళి నిద్రపోయిన వాడికి సద్బుద్ధి లేకపోతే దరిద్రపు కల వస్తుంది. మామూలు కల కాదు. ఆ కలలో ఏమొస్తుందిట? పెంట, చెత్త ఇటువంటివి లభించినట్టు, లేదా రాక్షసులు పీక్కు తిన్నట్టు, ఆత్మహత్య చేసుకున్నట్టు ఇలాంటి చెడ్డ కళలు వస్తాయి. ఈ చెడ్డ కళలు కూడా నిజమైపోతాయి. ఇందాక చెప్పాడు, డబ్బు వచ్చినట్టు వచ్చిన కళ అయినా నిజమవుతుంది, చెడ్డ కళ అయినా నిజమవుతుంది. అందుకని ముందే ఇప్పుడు ఇది వినగానే పరిగెత్తి వెళ్ళిపోవాలని అని ఎవరికైనా అనిపిస్తే, ఏది జూన్ 7 దాకా పురాణం విన్నాక వెడదాం అనిపిస్తే ఈ రోజు నుంచి సద్బుద్ధితో మాకు మంచి కలగాలని కోరుకుని మాత్రమే వెళ్ళండి. పొరపాటున ఇతరులకి మనం ద్రోహం తలుచుకుంటే మాత్రం చెడ్డ కళలు వస్తే అవి కూడా నిజమవుతాయి. అదనమాట దాని గొప్పతనం అంటే.